ప్రకాశం జిల్లా మార్కాపురం పట్టణంలోని పలు వార్డులలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఎన్టీఆర్ భరోసా పింఛన్ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఎమ్మెల్యే కందుల నారాయణ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఇంటింటికి వెళ్లి పెన్షన్దారులకు వారి ఇంటి వద్దనే ఉదయాన్నే పెన్షన్ అందించారు. అనంతరం శాసనసభ్యులు నారాయణ రెడ్డి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని దివాలా తీయించి అప్పుల ఊబిలోకి నెట్టిన గత వైసీపీ ప్రభుత్వం ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంపై బురద చల్లడం సిగ్గుచేటని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను గత వైసీపీ ప్రభుత్వం అన్ని విధాల సర్వనాశనం చేసిందని, అయినా దేనికి వెరవకుండా తిరిగి రాష్ట్ర ఆర్థిక వ్యవస్థను పట్టాలెక్కిస్తున్న పెద్దాయన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, యువ నాయకులు నారా లోకేష్ ప్రతి నెల 1వ తేదీ ఉదయానికే సంక్షేమ పెన్షన్లను పెన్షన్దారుల ఇంటి వద్దనే ఇప్పిస్తున్నారని, అలాగే ప్రభుత్వ ఉద్యోగులకు కూడా 1వ తేదీ తమ జీతాలు అకౌంట్లో పడుతున్నాయని ఇది ప్రజలు గమనించాలి అన్నారు. ఆర్థికంగా ఎన్ని ఇబ్బందుల్లో ఉన్నా కూడా రాష్ట్రం ప్రభుత్వం అభివృద్ధి పనులను పరుగులెత్తిస్తున్నారని, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారని అన్నారు. అధికారం కోల్పోయిన 7 నెలలకే వైసీపీ నాయకులు ఓర్వలేక తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని, ఈ రోజు వైసీపీ నాయకులు ఫీజు రియంబర్స్మెంట్ పై ఆందోళనలు చేపట్టడం ఎంతవరకు సమంజసమని, గత వైసీపీ ప్రభుత్వంలోనే రియంబర్స్మెంట్ ను విద్యార్థులకు అందకుండా వారి ఉసురు పోసుకున్నారని, కానీ ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వంపై విమర్శలు చేయడం ఏమిటని అన్నారు. ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ నారాయణరావు, మున్సిపల్ సిబ్బంది, స్థానిక నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టేటువంటి పెన్షన్ల పంపిణీ కార్యక్రమం ఈరోజు మేడే రోజు సెలవు దినమైనా కూడా ఓ పక్క అధికారులు, మరో పక్క ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఉమ్మడిగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తూ ఉన్నారు. వారి అందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత ప్రభుత్వంలో ఈ పెన్షన్ల పంపిణీ అనేది ఇబ్బడిగా జరిగేది. ఎప్పుడు ఇస్తారో తెలియనటువంటి పరిస్థితి, ఏ రోజు వస్తాయో చెప్పుకోలేనటువంటి పరిస్థితి. అటువంటిది ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రాష్ట్రం అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నా కూడా ఏదైతే ఈ రాష్ట్ర ప్రజలకు మాట ఇచ్చాడో ఆ మాటకు కట్టుబడి మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, మా యువ నాయకులు పవన్ కళ్యాణ్ గారు, అలాగే మా యువ నాయకుడు లోకేష్ బాబు గారు, వీరి ఆధ్వర్యంలో ఈరోజు పెన్షన్ల పంపిణీ కార్యక్రమం గత 10 నెలలుగా బ్రహ్మాండంగా జరుగుతూ ఉంది. ఏ రోజు కూడా పెన్షన్ అనేది 1వ తారీఖు మిస్ కాకుండా 98% 1వ తారీఖు పూర్తి చేస్తూ, మిగిలిన 1 or 2% 2వ తారీఖు కంప్లీట్ చేస్తూ ఈ పెన్షన్ల కార్యక్రమాన్ని చేపడతా ఉన్నారు. దీనికి ప్రజల్లో కూడా మంచి స్పందన ఉంది. ప్రజల్లో కూడా ఏంటంటే గత ప్రభుత్వంలో మేము ఎప్పుడు వస్తాయో చెప్పలేనటువంటి పరిస్థితిలో ఉన్నాం. కానీ ఈ ప్రభుత్వంలో ఏదైతే మాట చెప్పాడో ఆ మాటకు అనుగుణంగా మాటకు కట్టుబడి 4,000 రూపాయల పెన్షన్ అనేది కంపల్సరీగా ఇస్తూ ఉన్నాడు అని చెప్పి ప్రజలు కూడా సంతోషం వ్యక్తం పరుస్తూ ఉన్నారు. ఈ ప్రభుత్వం మీ ప్రభుత్వం, మీకోసం కష్టపడి పనిచేసి దానికి సిద్ధంగా ఉంది. కాకపోతే ఈరోజు ఉన్నటువంటి రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల దృష్ట్యా పూర్తి స్థాయిలో మీకు న్యాయం చేయలేకపోతా ఉన్నాం. మాకు కొద్దిగా సమయం ఇస్తే తప్పకుండా ఆర్థిక వనరులు అనేవి పుట్టించుకొని ఆర్థికంగా ఈ యొక్క రాష్ట్రం అభివృద్ధి చెందే తరుణంలో మన ప్రాంతాన్ని కూడా అభివృద్ధి చేసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా అందరికీ మాటిస్తా ఉన్నాం.